హలో, ఇదిగో ఈయన సోషల్ మాస్టారు గోవిందం. ఇప్పుడే వీరు భూగోళాన్నంతా ఒక చుట్టూ చుట్టేసి వస్తున్నంత ఫీలింగ్తో క్లాస్ రూమ్లోకి వస్తున్నారు. గోవిందం సారు ఏంట్రా అంటున్నావు? నా సంగతి తెలుసుగా, బంగాళాఖాతంలో ముంచేస్తానంతే. తగలండి. 6th లెసన్లో సెకండ్ యూనిట్ తీయండి. ఏంటి మాస్టారు సెకండ్ యూనిట్ లో 6th లెసన్ మాస్టారు? ప్రపంచంలో బంగాళాఖాతము, అరేబియా, పసిఫిక్, ఆర్కిటిక్ అని 5 సముద్రాలు ఉన్నాయి. మన దేశానికి 3 వైపుల సముద్రము, ఒక వైపున కొండలున్నాయి. ఉత్తర పర్వతాలు, దక్షిణ బంగాళాఖాతము, తూర్పున పసిఫిక్ మహాసముద్రము, పడమర అరేబియా సముద్రము ఉన్నాయి. అర్థమైందా మాస్టారు? సముద్రాలు 5 అని చెప్పారు, అందులో ఇండియన్ ఓషన్ పేరు చెప్పనే లేదు. ఏడిచారు, నోరు ముయ్యండి, పెద్ద మీకే తెలిసినట్టు. బాయ్ ఇండియా దక్షిణ తీరంలో హిందూ మహాసముద్రాలు ఉంటుందన్నారు. ఇంతకు సముద్రాలు 6 సార్? మేము చిన్నపిల్లలము, వీఆర్ చిల్డ్రన్స్, మాకు తెలియదు మాస్టారు. ప్లీజ్ మీరే చెప్పండి సార్. తెలుగు మాస్టర్ ఏమో ఒకసారి 4 ఇంకోసారి 7 అన్నారు. అసలు సముద్రాలు 4, 5, 6, 7 మాస్టారు? ఏడిచారు, నోర్మి కూర్చో. ఇప్పుడొక పెద్ద జీక క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా? జీవం ఉన్న కదలంది ఏది? హరి నువ్వు చెప్పరా. వీడికేం తెలుసు సార్? మీరే చెప్పండి. సార్కి తెలిసింది కొంచెమే, ఆన్సర్ మనమే చెప్పాలి. తెలుసులే ఓయ్. రాయి, కొండ, పెన్సిలు, ఎరేజరు, ఇలా ఎన్నైనా చెప్పవచ్చు. జీవం ఉన్న కదలలేనిది ఎగ్ సార్. తెలుసులే ఓయ్, నీకు తెలుసో లేదో అని టెస్ట్ చేసా అంతే. ఇంకో చిన్న ప్రశ్న అడుగుతాను, చెప్తారా? చెప్తా మాస్టారు. కాకినాడ నుండి చెన్నై దాకా కదలకుండా వెళ్ళేదేదిరా? చెప్పరా. రోడ్డు మాస్టారు. ముందు నాకు తెలిసి తెలుస్తేగా. వెరీ గుడ్ కూర్చో. ఈయనేమో లెక్కల మాస్టర్ చొక్కారావు. వేళ్ల మీద లెక్కలు కట్టడంలో తనకు తానే సాటి, తనకెవరు సాటి పోటీ లేదంటాడు. అబ్బా వస్తున్నారే చుక్కల్లో లెక్కలు కట్టే చొక్కారావు మాస్టారు. నమస్తే కూర్చోండి. రే లెక్కల మాస్టర్ నువ్వు గాడు పట్టిద్దావా? అదిరింది. ఏంటి మాస్టారు అదిరింది? చిరుదా సినిమానా? నడ్డి విరిగి నేర్చేస్తుంటే మీకు సరదాలంటరా కుర్ర కుంకల్లారా? ఇంతకి ఏమైందిరా చైర్కి? ఏం లేదు సార్, కుర్చీ దూరంగా ఉంటే మీ దగ్గరికి వెళ్ళిపోయాను అంతే. మా
పని చేశావు, శబాష్. ఎంతమంది వచ్చారు ఆ క్లాసుకు? 10 నెంబర్స్ సార్. 9 మంది. 10 అంటే 9 అంటే ఆడే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఎంతమంది? అర్థమైందా లెక్క? అది లెక్క. ఇప్పుడు మీకు లెక్క 25 ఇంటూ 25 ఎంతో తెలుసా? తెలుసు మాస్టర్, తెలుసు మాస్టర్. అయితే ఇంకే అమ్మయ్య మర్చిపోయా. తెలిసిన వారు తెలియని వారు చెప్పండి, అంతే సింపుల్. ఇప్పుడు మీకు లెక్క. ఒక పాల వర్తకుడు లీటర్ పాలు 3 రూపాయల చొప్పున 10 లీటర్ల పాలు కొని అందులో మరో 10 లీటర్ల నీళ్లు పోసి లీటరు 8 రూపాయల చొప్పున అమ్మితే లాభమా నష్టమా? ఎంత? నువ్వు చెప్పురా హరి, నువ్వు చెప్పురా అఖిల్. తెలియదండి. హరి నువ్వు చెప్పురా, లాభమా నష్టమా ఎంతో? సార్ సార్ లెక్క ఇంకోసారి చెప్పండి. చెవుడా ఏమిటా వేదమా? సరే ఇంకోసారి చెబుతా, జాగ్రత్తగా విను. ఒక పాల వర్తకుడు లీటర్ పాలు 3 రూపాయల చొప్పున 10 లీటర్ల పాలు కొని అందులో మరో 10 లీటర్ల నీళ్లు పోసి లీటరు 8 రూపాయల చొప్పున అమ్మితే లాభమా నష్టమా? ఎంత? పాలు నీళ్లు, నీళ్లు పాలు, పాలు పాలు నీళ్ళ, నీళ్ళ పాల, పాలు నీళ్లు, పాలు పాలు నీళ్లు సినిమా కాదు, కూర్చో. ఏదో ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చిన అబ్బాయి మీరు చెప్పండి. లాభమో నష్టమో మాకు తెలియదు మాస్టారు. పాలలో నీళ్లు కలిపితే 6 మంత్స్ జైలు శిక్ష వేస్తారండి. అంతేకాదు సార్, ఇలా పాలల్లో నీళ్లు కలిపితే లాభాలు వస్తాయని లెక్కలు చెప్పడం వలన పిల్లలు కల్తీ వ్యాపారం నేర్పుతున్నారని కేసు పెట్టి మాస్టర్కి కూడా 2 నెలలు జైలు శిక్ష వేస్తారండి. ఏంటంటే నాకు తెలవలేడి లెక్కలు నేర్చుకోవాలి అంతే. ఒరే ఇలారా, ఒరే పాండు, అతి చేశావంటే వాయిస్తాను ఈపు బ్యాండ్. ఒళ్ళు దగ్గర ఉంచుకొని లెక్క విను. ఏంటి మాస్టారు, ఆ ఒళ్ళు నా దగ్గరే ఉంది. మీకు చెప్పలేక చస్తున్నా. ఒళ్ళు దగ్గర ఉంచుకోవడం అంటే జాగ్రత్తగా వినమని. నీ జోబులో 2 రూపాయలు ఉన్నాయి. నా జోబిలో లేవు సార్. లేదేంటి? ఉందనుకో అన్నానా? ఇది లెక్క. మీ అమ్మ నీకు మరో 5 రూపాయలు ఇచ్చింది అనుకో. ఇప్పుడు నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నట్లు చెప్పు. సార్ 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 ఏంటి సార్ సార్? త్వరగా చెప్పు. మరే మా అమ్మ నాకు అంత డబ్బు ఇవ్వదు సార్, పావలా ఇస్తుంది. అబ్బా, ప్రశ్నకు ప్రశ్న సమాధానం చెబుతారా? మీకు చెప్పడం నా వల్ల కాదు. నీకు చెప్పరా? నా వల్ల కాదు. రే లెక్కల మాస్టారు మన దెబ్బకు అలిసిపోయి గుర్తలు పెట్టి నిద్రపోతున్నారు రోయ్. రే మీరు దమ్ముదా కూర్చుండ్రా. మంచి నిద్ర పట్టించా. అమ్మయ్యా, ఇంకొంతసేపు ఆగితే నా మెదడు తినేసేలాగున్నారు. ఇక నేను వెళ్ళొస్తా. వెళ్ళి మళ్ళీ రావడం ఎందుకు సార్? Come out of the class.
I will introduce you. Please come out of the dais. All of you clear the dais, please. I will introduce you. Just within a minute's time. దయచేసి ప్రేక్షకులు గమనించే ప్రార్థన. ఇది కేవలము హాస్య ప్రధానంగా మాత్రమే రాయబడింది ఈ చిరునాటిక. ఏమాత్రము ఉపాధ్యాయ లోకాన్ని విమర్శించే మాత్రం కాదు. మా ఉద్దేశం అలాంటిది కాదు. దయచేసి ప్రేక్షకులు కేవలం ఇందులో ఉన్నటువంటి హాస్యాన్ని మాత్రమే స్వీకరించి ఆనందించి ఉంటారని మేము అనుకుంటున్నాము. ఇందులోని పాత్రల పరిచయం. తెలుగు మాస్టర్ మాస్టర్ జి మనుబ్రహ్మచారి, 6th క్లాస్. సోషల్ మాస్టర్ మాస్టర్ ఎం మధుసాయి, 6th క్లాస్ ఆఫ్ సూర్య విద్యానికేతన్. లెక్కల మాస్టర్ మాస్టర్ కె శివకృష్ణారెడ్డి, 6th క్లాస్. So please encourage them by clapping. You have to encourage your friends for having given such a good performance. Next, విద్యార్థులు అనీష్ గిరి, 6th క్లాస్. నాటికలు కూడా అనీష్ గిరి. జావీద్ వలి, 6th క్లాస్. హరినాథ్, హరి అప్ 1 by 1. హరినాథ్, 6th క్లాస్. రాహుల్, హరినాథ్ 5th క్లాస్. రాహుల్గా యాక్ట్ చేసింది శ్రీ రాహుల్ కుమార్ రెడ్డి ఆఫ్ 5th క్లాస్. పాండు